గుడ్ మార్నింగ్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP31BV0688 మారుతి ఆల్టో K10 పెట్రోల్ వేరియంట్ 2012 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2027. ఆ తర్వాత మళ్ళీ 5 years లైఫ్ రెన్యూల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి వెహికల్ నాగమల్లి తోట కాకినాడ లొకేషన్లో అందుబాటులో ఉంది. వచ్చే సంవత్సరం జూన్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది. బండి అంతా మంచి కండిషన్లోనే ఉంది. బాడీ కానీ, టైర్లు, ఇంజిన్, ఏసీ అంతా బాగానే ఉన్నాయి. అది ఏంటనేది మనం 1 by 1 చూద్దాం. అలాగే వెహికల్ మీద లోన్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారియర్ మాత్రమే. ఇది ఓన్లీ పెట్రోల్ వేరియంట్, నో గ్యాస్. రైట్ లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగానే ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. సో టికెట్ ఓపెన్ చేస్తున్నాను. మనం అలాగే లోపల ఉన్న ఇంటర్నల్ ఫ్రేమ్ అది ఎలా ఉందో కూడా చూడొచ్చు. బాడీ ఫ్రేమ్ చూడొచ్చు, అంత నీట్గానే ఉంది. ఎక్కడ మనకి రస్ట్ అది అయితే ఫామ్ అయితే లేదు, అంతా బాగానే ఉంది. ఇంకా స్పీకర్స్ ఉన్నాయి. అలాగే కార్ది బాడీ కవర్ కూడా లోనే ఉంది. అది ఎలా ఉందో చూడదు కానీ బాడీ కవర్ అయితే మాత్రం ఉంది. ఇది VXA వెర్షను, దాంట్లో హై సిరీస్, ఇది హై వెర్షను. ఎక్స్టర్నల్ రూఫ్ అంతా బాగానే ఉంది. బాడీ చెప్పే దగ్గర మేజర్ స్క్రాచెస్, డెంట్స్, గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. బండి అంతా బాగానే ఉంది. ఇంకా ఇంటర్నల్ ఆప్షన్స్ వచ్చేసి 2 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ అన్నీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, ఎలాంటి కంప్లైంట్ లేదు. అలాగే బండి వచ్చేసి 88,000 కిలోమీటర్లు తిరిగింది, 88,000 కిలోమీటర్స్ తిరిగింది. సీట్ కవర్స్ అన్ని బాగానే ఉన్నాయి. అలాగే ఇంటర్నల్ రూఫ్ అంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ స్టెయిన్స్ అంటే మరకలు అంటే అయితే ఏమీ లేదు. మొత్తం ఇంటర్నల్గా అంతా బాగానే ఉంది. జస్ట్ ఆల్రెడీ ఇంటీరియర్ క్లీన్ కూడా చేయించున్నాం. బండి అంతా లోపల నీట్గా ఉంది, ఎటువంటి స్మెల్స్ అవి లేకుండా. అలాగే బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ అన్నీ ఓకే, నో ఇష్యూస్ అండ్ నథింగ్. మనకి ఇది ఫ్రంట్ కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. ఇది బండి అంతా బాగానే ఉంది. జస్ట్ వెహికల్ తీసుకున్నాక ఒక 5,000 రూపీస్ జనరల్ సర్వీస్, ఒక 5,000 రూపీస్ ఖర్చులు ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే బేసిక్ జనరల్ సర్వీస్ చేయించడానికి పనిచేస్తున్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఇంకా టైర్స్ వచ్చినట్లయితే ఇంకా 4 టైర్లు కూడా సుమారుగా ఒక 40% టైర్స్ ఉన్నాయి. 4 టైర్లు ఇప్పుడున్న మనకి ఈ టైర్లు వచ్చి సుమారు ఒక 15,000 కిలోమీటర్లు తిరిగితే ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. బండి అంతా బాగానే ఉంది, ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ అంతా బాగానే ఉంది. అండ్ రిమైనింగ్ సస్పెన్షన్స్, స్టీరింగు, గేర్ షిఫ్టింగు ఇవన్నీ కూడా నీట్గా మంచి కండిషన్లోనే ఉన్నాయి. అలాగే వెహికల్ లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. ఫ్రంట్ హెడ్ లైట్స్ రైట్ లెఫ్ట్ నీట్గానే ఉన్నాయి. బ్రేకేజ్ కానీ డ్యామేజ్ కానీ అయితే ఏమీ లేదు. ఇది కొత్త ఇంజిన్ ఉంటుంది, మొత్తం ఇంజిన్ మొత్తం బాగానే ఉంది, కొత్త బ్యాటరీ. అండ్ ఇంజిన్ ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉందో ఆల్టో, ఇప్పుడు ఈ కార్లోని వ్యాగనార్కి దీనికి ఒకటే ఇంజిన్ వస్తుంది. 99% కానీ 100% రెండు కూడా ఒకటే ఇంజిన్స్. ఇది ఏంటంటే మనకి కార్ షేప్లో ఉంటుంది, వ్యాగనార్ ఏమో కొంచెం మనకి వ్యాన్ షేప్లో ఉంటుంది చూడడానికి లుక్, అంతే డిఫరెన్స్. ఇంజిన్ అయితే మాత్రం మంచి క్వాలిటీగా ఉంది. 1K సిరీస్ బండి అంతా బాగానే ఉంది. అలాగే ఈ వెహికల్ మనకి నాగమల్లి తోట కాకినాడ లొకేషన్లో అందుబాటులో ఉంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,65,000, 1,65,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు. ఎవరన్నా న్యూగా లెర్నర్స్కి అయితే మనకి లో ప్రైస్ కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో తీసుకునే ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నా చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ అంతా కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకవేళ నేను చెప్పిన దాన్ని అర్థం కాని పక్షంలో మీరు దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ ఉంది. సో మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఉంటే మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని మీకు ఓకే అనుకుంటే EMI కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక నాకు కాల్ చేయండి. నా నెంబర్ మీకు లెఫ్ట్ డౌన్లో ఉంది, 9848419969. అలాగే మీ సర్కిల్ ఎవరైనా యూజ్ కార్డ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడవచ్చు. ఫస్ట్ మీకు ఓకే అనుకుంటే వాళ్ళు షేర్ చేద్దరు. థ్యాంక్ యూ. సిరి కార్స్ కాకినాడ. థ్యాంక్ యూ.